హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్పెషల్ ముంత మసాలాని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టుకొని ఎన్ని బొరుగులు కావాలంటే అన్ని బొరుగులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకుంటూ వేడి చేసుకుంటే బొరుగులు అనేటివి క్రిస్పీగా అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి సెకండ్స్లో ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కప్ దాకా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకునేవి ఇందులోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా బొరుగుల్లోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం బాగా బొరుగులకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బొరుగులకి తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలాగే గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసము, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం మిక్చర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముంత మసాలా రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేయటమే. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ రెసిపీ, తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.